రెండవ అంశం, ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా జీవో అన్నాడు ఇచ్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా, నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRRలోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు, 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఏదైతే గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్లో ఉన్న వాటర్ని పెన్నా బేసిన్లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎపెక్స్ కమిటీ మీటింగ్లో 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్లో చాలా ఫుల్గా డిస్కస్ చేయడం జరిగింది.